మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం బీటెక్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నరసింహారెడ్డి, కార్యదర్శి త్రిశూల్ ముఖ్య అతిథిని సన్మానించారు. అనంతరం ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూసే జాబ్ సీకర్స్గా కాకుండా 10 మందికి ఉపాధి కల్పించే జాబ్ క్రియేటర్స్కి ఎదగాలని సూచించారు. ఇందుకోసం విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి, ప్లేస్మెంట్ అవకాశాలపై దృష్టి సారించడంతో పాటు వినూత్న ఆలోచనలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యాధునిక ప్రయోగశాలలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలతో పాటు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతిసారి లాగానే ఈసారి కూడా 100% అడ్మిషన్స్ కావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించినటువంటి తల్లిదండ్రులకు వారి యొక్క నమ్మకంతో మా దగ్గర చేర్పించినందుకు వాళ్ళ నమ్మకం వమ్ము కాకుండా చూసుకోవడం మా బాధ్యత. ఇక్కడ చేరినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ విద్యతో పాటు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ప్లేస్మెంట్ ఆఫర్లు ఇప్పించి తీరుతామని సవినీయంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా ఈనాడు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదివే విద్యార్థులను మనం జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించిన ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కానీ, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, లేదా ఇన్నోవేషన్ థాట్ ప్రాసెస్ కానీ, సో స్టూడెంట్స్ను జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా టర్న్ చేయడానికి ఏ ఎన్విరాన్మెంట్ అయితే కావాలో అలాంటి ఎన్విరాన్మెంట్ను మనం హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నెలకొల్పాల్సి ఉంటుంది. ఇదే కంట్రీ లేదా స్టేట్స్ కోరుకుంటున్నది. సో ఈరోజు నేను ఈ కళాశాలను ముఖ్య అతిథిగా వచ్చేసిన తర్వాత ఒకసారి కళాశాలలో ఒక రౌండ్ వేసి చూస్తే ఇక్కడ అధ్యాపకుల క్వాలిఫికేషన్స్ అయితేనేమి, ల్యాబ్స్ అయితేనేమి, క్లాస్ రూమ్స్, ఇలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ప్లేస్మెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడాను నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఖచ్చితంగా ఈ సంస్థలో చేరిన ప్రతి విద్యార్థి జాబ్ సీకర్గా కాకుండా జాబ్ ప్రొవైడర్గా కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు కావాలో అన్ని అవకాశాలు ఈ కళాశాలలో మెండుగా ఉన్నాయని చెప్పడానికి సంతోషిస్తాను.